క్రీస్తు ప్రభు యొక్క సంఘ కార్యక్రమాలలో తప్పనిసరిగా భార్యాభర్తలు ఇద్దరూ హాజరు కావలసినటువంటి బాధ్యత గలవారై ఉన్నారు. అలాగే ప్రేమ చూపుటకు, సత్కార్యం చేయుటకు ఒకరినొకడు పురికొల్పుకొనవలెను. ఇది సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత కలిగినటువంటి కార్యక్రమాలు. భార్య రాకపోయిందిలే అని చెప్పేసి భార్యను, పిల్లలను వదిలిపెట్టి రాకూడదు. ఈ విషయమై ప్రేమ కలిగి ఒకరినొకరు పురికొల్పుకోవలసినటువంటి బాధ్యత గలవారై ఉన్నారు అని గ్రంథం తెలియజేసిన సమాచారం. అంతేకాదు, ప్రతి ఆదివారమున జరిగే ఆరాధనలో కానుకలు సహితం ధారాళంగా సమర్పించేవారై ఉంటారు. దానికి బైబిల్ ఆధారం కొరింథీ మొదటి పత్రికలోని 16వ అధ్యాయం 2వ వచనంలో, ప్రతి ఆదివారమున తాము వర్ధిల్లిన కొలది తమ యొద్ద కొంత సొమ్ము నిలువ చేసి దేవునికి ఇవ్వవలెను. వారమంతా తాము చేసినది లేక నెలంతా తాము చేసినది ప్రతి ఆదివారమున తాము వర్ధిల్లిన కొలది తీసి కానుక రూపంలో దేవునికి సమర్పించు బాధ్యత గలవారై ఉంటారు. అంతేకాదు, పవిత్రమైన జీవితాన్ని జీవించు బాధ్యత గలవారై ఉంటారు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనంలో, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం ఇలా రాయబడింది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునగు భక్తి ఏమిటనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తమకు అంటుకొనకుండా తమను తాము కాపాడుకొనుటయే. ఈ విషయాన్ని తెస్సలోనికీ మొదటి పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనం నుంచి కూడా మీరు చూస్తే, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తమో, మీరు జారత్వమునకు దూరముగా పారిపోవలెను అని చెబుతూ, అన్ని జనుల వలె మీరు కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకొని ఉండవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము అన్నాడు. కాబట్టి ప్రతి వ్యక్తి సంఘంలో తమ వ్యక్తిగత ప్రవర్తనను పవిత్రంగా కాపాడుకొను బాధ్యత గలవారై ఉంటారు. అలాగే ప్రతి దినము దైవ గ్రంథాన్ని పఠించువారై ఉండాలి. ప్రతి దినము బైబిల్ని ఏం చేయాలి? పఠించుటంటే పట్టుకొని రావటానికి కాదు, పట్టుకొని వచ్చుటానికి కాదు. ప్రతి దినము గ్రంథాన్ని చదవాలి. మనకివ్వబడిన 12 గంటల సమయంలో పగలు ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా బైబిల్ని చదివి తీరాలి. క్రైస్తవుడు అంటే ఊరికే బైబిల్ను పట్టుకొని పోయేవాడు కాదు. క్రైస్తవుడు అంటే వారానికి ఒకసారి గుడికి వెళ్ళేవాడని కాదు. క్రైస్తవుడు అంటే లోకానుసారంగా బ్రతికేసి నేను క్రైస్తవుడిని అని చెప్పుకొనడం కాదు. చాలా ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని వాడు కలిగి ఉంటాడు. మొదటి విషయం, తప్పనిసరిగా భార్యాభర్తలు సంఘ కార్యక్రమాలకి హాజరు కావాలి నమ్మకంగా. రెండవది, దేవుని ఆరాధించుటలో కానుకలు ధారాళంగా సమర్పించాలి. మూడవది, పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. నాలుగవది, బైబిల్ గ్రంథాన్ని ప్రతిదినము చదవాలి. ఐదవది, సువార్త వ్యాపకం, సువార్త ప్రకటన కొరకు పనిచేయాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుంచి 20 వచనాల వరకు మీరు చదివితే, మీరు వెళ్ళి మత్తయి 28, 19, 20 వచనాలు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు
నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించవలను. ఇవన్నీ స్త్రీలకు ఇచ్చిన ఆజ్ఞలా, పురుషునికి ఇచ్చిన ఆజ్ఞలా? పురుషులకి, స్త్రీలకు తర్వాత చెప్తాను, తర్వాత భాగంలో గుర్తు చేయండి నాకు తర్వాత. మరలా క్రైస్తవ స్త్రీలు అనేటువంటి దాని మీద మరలా మనం చదువుతాం తర్వాత భాగంలో. ప్రస్తుతం మనము క్రైస్తవ పురుషుడు, వాడి బాధ్యత, వాడి వ్యక్తిగత కుటుంబ సంఘ కార్యక్రమాలలో ఏ విధముగా ఉండవలెనో, వాడి జీవన విధానం ఎలా ఉండవాలో దాన్ని ఖచ్చితంగా గ్రహించి ఉండాలి. ఈ సంగతులన్నీ ఎరిగి సంఘంలో క్రమశిక్షణ పద్ధతిని పెట్టినప్పుడు దానికి అందరూ విధేయత చూపించి దానికి లోబడాలి. కుటుంబ వ్యవహారాలు సరిగా లేనప్పుడు సంఘంలో నిలబడటానికి అర్హత ఉండదు వ్యక్తికి, పురుషునికి. అందుకనే పురుషుడు తన వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబ జీవితంలోనూ బాధ్యత కలిగినటువంటి పవిత్రుడుగా బ్రతకాల్సిన వారై ఉంటారు. అర్థమవుతుంది కదా? తర్వాత కాలక్రమంలో ఆత్మీయంగా వారు ఎదుగుదల కలవారై ఉండాలి. కాలక్రమంలో ఆత్మీయ ఎదుగుదలను కలిగిన వారై ఉండాలి. అది మనకు చాలాసార్లు చదువుకుంటాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 2 నుంచి మీరు చదివితే మీరు సమస్త కల్మషమును, సమస్త కపటమును, వేషధారణను, అసూయను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆసక్తితో అపేక్షించండి అని చెప్పాడు. కాబట్టి ఆత్మీయ ఎదుగుదల అనేటువంటిది క్రైస్తవ పురుషునిలో తప్పనిసరిగా ఉండాలి. ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా క్రైస్తవ సంఘంలో ఎన్ని సంవత్సరాలుగా సంఘానికి వెళ్ళినా ఆత్మీయ ఎదుగుదల లేనప్పుడు ఆ వ్యక్తి ఎందుకు క్రైస్తవుడిగా మారినట్టు? క్రైస్తవ్యంలో ఎదుగుదలను దేవుడు కోరతాడు. దాన్ని మీరు గుర్తుంచుకోవాలి. రైట్, ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను, ఇంకా జాగ్రత్తగా చూడండి. 1, క్రైస్తవ పురుషులు ఏం చేయకూడదు అనే దాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రశ్న రాసుకోండి. క్రైస్తవ పురుషులు ఏమి చేయకూడదు? అతడు తన భార్య పిల్లలను తిట్టకూడదు, ప్రేమించాలి. తన భార్య పిల్లల్ని ఏం చేయకూడదు? తిట్టకూడదు, దుర్భాషలాడకూడదు, సరసోక్తి మాటలు, భూతు మాటలు మాట్లాడకూడదు. వారిని ప్రేమించేవారై ఉండాలి. వారితో జ్ఞానము చొప్పున నడుచుకోవాలి, కుటుంబంతో, భార్యతో, పిల్లలతో. అలాగే దేవుని పిలుపుకు, దేవుని రాజ్యమునకు తగినట్టుగా నడుచుకొనుటలో పిల్లలు ఎదుట తల్లిదండ్రులుగా వారు సాధువులై ఉండాలి అని తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది. తెస్సలోనిక మొదటి పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనం మందిలో రాయబడింది, తన రాజ్యమునకును తన మహిమకును మనం పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. కాబట్టి తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునేటువంటి విధానము క్రైస్తవ పురుషుడు ఎరిగిన వాడై ఉంటాడు. ఇవి చిన్న చిన్న విషయాలే, కానీ ఆత్మీయ ఎదుగుదల కొరకు ఇవి ప్రాథమికమైన మెట్లు. చాలామంది పెద్ద పెద్ద ప్రసంగాలు, పెద్ద పెద్ద బోధకులు, పెద్ద పెద్ద జ్ఞానవంతులుగా ఎదుగుతూనే, అనుకుంటూనే ఇంట్లో పరిస్థితులు ఏమాత్రం బాగుంచుకోరు. వారి కనీస బాధ్యతలను వారు సరిగా నిర్వహించలేరు.
అలా నిర్వహించలేనప్పుడు సంఘంలో నిలబడటానికి కూడా అర్హత ఉండదు. అది చాలా ఖచ్చితమైనటువంటి నియమం. ఎందుకంటే సంఘంలో ఎవరు ఏమి చెయ్యాలి అనే దానిని నిర్ణయించేది ప్రభు అయిన క్రీస్తు వారు కనుక సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు ప్రభు వారు. కాబట్టి మనము భూమి మీద ఎంత పెద్ద స్థితిని కలిగి ఉన్నామో సంఘాలలో, లోకంలో అని కాదు. క్రైస్తవుడు ప్రాథమికమైన మెట్లు ఎక్కినవాడై ఉండాలి. చాలామందికి మీకు కొన్ని విషయాలు చెప్తాను. చాలామంది చదువుకోకుండానే సర్టిఫికేట్స్ని సంపాదించి కాపీ కొట్టో లేక ఏజెంట్లకి డబ్బులు ఇచ్చో సర్టిఫికేట్లు సంపాదించుకుంటారు. ఆ సర్టిఫికేట్లను సంపాదించుకొని వారు ఉద్యోగాలకు వెళ్తారు. అప్పుడు తెలుస్తుంది వారి యొక్క నాలెడ్జ్ అంతా. ఎందుకంటే సర్టిఫికేట్లు తమ దగ్గర ఉంటాయి కానీ నాలెడ్జ్ ఉండదు, సబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్ట్ లేనోడు ఇప్పుడు ఒక డాక్టర్ అయ్యాడు అనుకోండి, దొడిదారిన డాక్టర్ అయ్యాడు అనుకోండి, వాడికి సబ్జెక్ట్ తెలియకపోతే ఏం చేస్తాడు? అలా ఉంటుందన్నమాట. క్రైస్తవ జీవితంలో ప్రాథమికమైన ఒక క్రైస్తవ మెట్లు ఎక్కకుండానే ఒకడు పాస్టర్ బోధకుడు అయిపోయాడు అనుకోండి, ఎంబీబీఎస్ సర్జన్ సర్టిఫికెట్లు తాము ఒకవేళ పొంది ఉన్నప్పటికీ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే ఎంతమంది ప్రాణాలను తీసేస్తాడో తెలియదు అన్నమాట. అలాంటి పరిస్థితి ఉంటుంది. ఈ దినాల్లో సర్టిఫికేట్ కోసం, పేర్లు పక్కన డిగ్రీలు రాసుకోవడం కోసం చాలామంది డబ్బులు ఇచ్చి సర్టిఫికేట్లు సంపాదించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళ దగ్గర డిగ్రీలు ఉంటాయేమో కానీ సబ్జెక్ట్ ఉండదు. చాలామంది పిల్లలను కూడా వయసు పెరుగుతుందని తరగతుల్ని జంప్ చేయిస్తూ ఉంటారు. సంవత్సరం ఫీజు కడితేనే వాళ్ళు కూడా జంప్ చేయిస్తారు. ఎవరు? స్కూల్ యాజమాన్యం. మీ పిల్లవాడిని 9వ తరగతి నుంచి 10th డైరెక్ట్గా జంప్ చేయాలంటే 9th క్లాస్ సంబంధించి సంవత్సరం ఫీజు కట్టేస్తే చాలు, ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళు జంప్ చేస్తారు. కానీ వాడికి ఎప్పుడు తెలుస్తుంది దాని విలువ అంటే ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు వాడికి 9th క్లాస్లో చాలా సబ్జెక్టులు వస్తాయి. ఇప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనివాడు ఏం చేస్తాడు? ఫెయిల్ అయిపోతూ ఉత్తిపోతుంటాడు అన్నమాట. అందుకని క్రైస్తవ జీవితంలో ప్రాథమికమైనటువంటి మెట్లు పురుషులు, స్త్రీలు, వారి కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగతంగాను కుటుంబంగాను సంఘంలో ప్రాథమికమైన విషయాలు కొన్ని ఎరిగి ఉండాలి. అందుకని క్రైస్తవ పురుషుడికి సంబంధించిన విషయాల ముందు మనం నేర్చుకుంటున్నాం. ముందు బాధ్యతలు దయచేసి మర్చిపోకండి. జనరల్గా ఉన్నటువంటి విషయం, పురుషుడు తన భార్యతో కలిసి ప్రతి దినము దేవుని సన్నిధిలో లేక సంఘ కార్యక్రమాలలో తప్పనిసరిగా హాజరవ్వాలి. రెండవది, సంఘారాధనలో తప్పనిసరిగా తాము వర్ధిల్లిన కొలది ధారాళముగా దేవుని సొమ్ము ఇవ్వాలి. మూడవది, వ్యక్తిగతంగా తమ యొక్క పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవాలి. నాలుగవది, బైబిల్ని తప్పనిసరిగా పఠించాలి. తర్వాత ఐదవదన్నా పాయింట్స్ రాశారా రాయలేదా? ఆ పాయింట్స్ చెప్పు మరి. పాయింట్ నెంబర్ 5లో సువార్త వ్యాపకం కోసం పనిచేయాలి. పాయింట్ 6లో ఆత్మీయంగా ఎదగాలి. ఇది జనరల్గా ఉన్నటువంటి బాధ్యత. ఇందులో క్రైస్తవ పురుషుడు ఏం చేయకూడదు అనే దాన్ని చూస్తున్నాం. ఏం చేయకూడదంటే భార్య పిల్లల్ని తిట్టకూడదు అనే విషయాన్ని నేర్చుకున్నాం. తర్వాత రోమపత్రిక 12వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రికలోని 12వ అధ్యాయము 18వ వచనంలో అధ్యాయం 18వ వచనంలో, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటంటే క్రైస్తవ పురుషుడు బలత్కారి అయి ఉండకూడదు. క్రైస్తవ పురుషుడు ఎవరిని కూడా బలవంతం చేయటో బలత్కరించటం అనేటువంటి కార్యక్రమాలు చేయకూడదు. వారికి ఒక వ్యక్తికి ఇష్టం లేని కార్యక్రమాలని బలవంతంగా చేయించేటువంటి బలత్కారి అయి ఉండకూడదు.
శక్యమైతే అంటే సాధ్యమైతే నువ్వేం చేయి, అందరితో సమాధానంగా ఉండాలి. ఈ విషయాల్ని మనం మరవకూడదు. కొరింథీ మొదటి పత్రికలోని 6వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 6వ అధ్యాయంలో 18వ వచనములో ఇలా రాయబడింది, చూడండి. జారత్వమునకు దూరముగా పారిపోడి. అంటే క్రైస్తవ పురుషులు ఎలా ఉండాలి అని అంటే, వారు పవిత్రులై ఉండాలి అనే దానికోసం మాట్లాడుతూ, వారు వ్యభిచారి అయి ఉండకూడదు, అనాచారిగా ఉండకూడదు. 6వ అధ్యాయం 9వ వచనం నుంచి కూడా మీరు చదవచ్చు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. వాళ్ళు జారులే ఉండకూడదు, విగ్రహారాధికులే ఉండకూడదు, వ్యభిచారులే ఉండకూడదు, ఆడంగితనం గలవారే ఉండకూడదు, పురుష సంయోగులే ఉండకూడదు, దొంగలే ఉండకూడదు, లోబలే ఉండకూడదు, త్రాగుబోతులే ఉండకూడదు, దోచుకుని వారే ఉండకూడదు, దూషకులే ఉండకూడదు అన్నాడు. కాబట్టి పురుషుల్లో ఇలాంటి లక్షణాలు ఉండకూడదు. క్రైస్తవ పురుషుల్లో ఉండకూడదని చెబితే ఉండకూడదు అంతే. ఇవి ఎందుకు ఉండకూడదంటే, ఆ వ్యక్తి మీద కుటుంబ బాధ్యత ఉంది, సంఘ బాధ్యత ఉంది కనుక. చాలా ఇంపార్టెంట్ ఇవి. నిజంగా క్రైస్తవ పురుషులందరూ తమ హృదయాల మీద రాసుకోవలసిన సంగతులు. అంతేకాకుండా క్రైస్తవ పురుషులు భోగేచ్ఛలకు వెళ్ళకూడదు. క్రైస్తవ పురుషులు భోగేచ్ఛలకు వెళ్ళకూడదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రికలోని 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రికలోని 3వ అధ్యాయం 4వ వచనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు. ఇలాంటి వారికి నువ్వు విముఖుడు ఉండుము. దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు అంటే వీరు భోగేచ్ఛలకు బానిసలు అవ్వకూడదు. క్రైస్తవులు లోక సంబంధమైన భోగాల వైపు తిరగకూడదు. లోక సంబంధమైన విలాసవంతమైన భోగేచ్ఛలకు వెళ్ళకూడదు. త్రాగుడు, తిరుగుడు, లోకంలో చాలా రకరకాల పబ్బులు, క్లబ్బులు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి. ఇవన్నీ ఆనందం. మా ఊర్లో బొంబాయి నుండి వచ్చి వాళ్ళ కూతురుకో కొడుక్కో పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత క్రైస్తవ సాంప్రదాయంలో అక్కడ కనీసం ఊరేగింపు కూడా నిషేధం. డప్పులు కొడుతూ ఊరేగిస్తారు చూసారా. మా ఊరిలో మా తండ్రి గారి యొక్క సేవా పరిచర్యలో ఆయన అన్యాచారాలు ఏవి కూడా క్రైస్తవులైన వారిలో చేయకూడదు. ఒకవేళ అలాంటి చేసే పని అయితే క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకోకుండా వేరే రూపంలో చేసుకోపోండి అని చెప్పేస్తాడు. అలాంటి సంఘంలో బొంబాయిలో నివసించేటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఆ కల్చర్ని తీసుకొచ్చేసారు. ఎక్కడో వేరే ఊరికి వెళ్ళిపోయి పెళ్లి చేసి ఊరేగింపులో బొంబాయిలో ఒక సంఘాన్ని నడిపించేటువంటి, ఎప్పుడు నిలబడి సంఘాన్ని నడిపించేటువంటి ఒక వ్యక్తి కూతురు పెళ్ళి అయితే అతడు, అతని భార్య, పిల్లలు అందరూ కలిసి ఊరేగింపులో భరత్ అంటారు, దాంట్లో డ్యాన్స్ చేస్తున్నారు. వీడియోలు తీసుకొని చూపించారు మా నాన్నకి. మా నాన్న ఊరుకుంటాడా? ఇట్లాంటి వాతావరణాన్ని, ఇలాంటి ఆచారాలని ఇక్కడికి మీరు తీసుకొని రావద్దండి. మీరు ఇలాంటి పనులు ఇక్కడ చేయకూడదు. బొంబాయిలో చేసుకుంటే చేసుకో, అది మీ సంఘంలో నడుస్తున్నాయి, కానీ ఇక్కడ నడవద్దు. తర్వాత వాళ్ళు ఏం చేశారు? దూషించారు. ఆనందం, పెళ్ళిలో ఆనందపడితే ఎవరు వద్దంటారు? దేవుడు వద్దంటాడా? పెళ్ళిలో ఆనందం కోసం ఎగిరాం అంతే, గంతులు వేసాం అని అన్నారు. చూడటానికి వినటానికి బాగానే ఉంటుంది ఇది అందంగా, కానీ దీని వెనకాల ఎవరున్నారు? అది లోకభోగం.
లోకాచారం. దానివల్ల ఏమి నేర్పిస్తారు? వయసు పిల్లలు డ్యాన్సులు వేస్తుంటే గంజా తాగిన వాళ్ళలాగా, సారా తాగిన వాళ్ళలాగా, మందు ఎక్కువైన వాళ్ళలాగా, కైపెక్కిన వాళ్ళలాగా డ్యాన్సులు వేస్తున్నారంటే ఉద్దేశం ఏంటి? మామూలుగా డ్యాన్సులు ఎందుకు వేస్తారు? ఇతరులను ఆకర్షించడానికి, ఆకట్టుకోవడానికి. దీనికి కదా డ్యాన్సులో భోగాలు పుట్టింది. కాబట్టి ఇది ఒక భాగం చెప్తున్నాను మీకు. ఈ డ్యాన్స్ అనేది, పబ్బులకి వెళ్ళటం అనేది, క్లబ్బులకి వెళ్ళటం అనేది, తాగటం అనేది, తిరగటం అనేది, అమ్మాయిలు అబ్బాయిల వెంట తిరగటం అనేది, ఇదంతా కూడా భయంకరమైనటువంటి భోగేచ్ఛ. ఇటు భోగేచ్ఛలో క్రైస్తవ పురుషులు కలిగి ఉండకూడదు. 5వది, క్రైస్తవ పురుషుడు తప్పనిసరిగా భావోద్వేగము కలిగిన వాడై ఉంటాడు. ఉద్వేగ భావము కలిగిన వాడై ఉంటాడు. క్రైస్తవ పురుషుడు అంటే అర్థం ఏంటంటే, జరుగుతున్న సందర్భాలను బట్టి బాధపడి పశ్చాత్తాపడేవాడై ఉంటాడు. నేను ఎప్పుడు ఏడవలేదండి అని అంటే ఆ మనిషి భావోద్వేగం లేదని. తమ వలన తమ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి పశ్చాత్తాపముతో ఒక వ్యక్తి, ఒకవేళ తన జీవితంలో జరగకూడదని జరిగితే దానికోసం ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏం చేయాలి? బాధపడాలి, సంతాపపడాలి, ఏడవాలి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏడ్చారా? ఏడవలేదా? జగద్రక్షకుడు, సృష్టికర్త స్థానంలో ఉన్నవాడు, అలాంటి ఆయన ఏడ్చాడా? ఏడవలేదా? అపోస్తలులు ఏడ్చారా? ఏడవలేదా? అపోస్తలుడైన పేతురు గారు, మీరు తర్వాత చదువుకొని లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనంలో, ఈరోజు మీరు నన్ను అప్పగిస్తారా బా, మీరందరూ నన్ను వదిలిపెట్టిపోతారు అని అంటే, ప్రభువా ప్రాణం పెట్టాల్సి వచ్చినా సరే నేను మాత్రం విడిచిపెట్టిపోము అని అన్నారు. పేతురు, సీమోను, ఈ రాత్రే కోడి ముమ్మారు కూయకు మునిపే నీవు నన్ను ఎరగనని కూడా 3 సార్లు చెప్పేస్తావయ్యా అని అన్నాడు. ఆ రాత్రే, ప్రభు అప్పగించబడిన రాత్రే 3 సార్లు తనకు తెలియకుండానే అవతల వ్యక్తులు అడుగుతున్న ప్రశ్నలకి ఇతడు యేసు ప్రభు వారిని ఎరుగునని 3 సార్లు చెప్పేశాడు. కోడి కొక్కరుకో అని చెప్పేసి 3 సార్లు కూసింది. అంతే. అలాగా కోడి 3 సార్లు కూయగానే ప్రభువైన క్రీస్తు వారు ఒక్కసారి సీమోను వైపు చూశాడు. బయటకు వచ్చి ప్రభువుని పట్టుకెళ్తున్నారు. అప్పుడే చూడగానే పేతురుకు అర్థమైపోయింది. అందుకని అప్పుడు ఏం చేశాడంటే, అక్కడ ఉంటుంది, అతడు సంతాపపడి ఏడ్చిన ఉండొచ్చు. చదవండి ఒకసారి 62వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 62వ వచనం. పోయి సంతాపపడి ఏడ్చెను. తన జీవితంలో ఏదైనా పొరపాటు జరిగితే నవ్వుతూ దాటేసే కార్యం కాదది. పశ్చాత్తాపంతో ఏడ్చి వదిలిపెట్టాలి. చాలామంది చాలా చులకనగా తీసేసుకుంటారు. దైవికమైన కార్యక్రమాల దగ్గర మీరు ఎవరు చులకనగా తీసేసినా సహించడానికి నేను సిద్ధంగా ఉండను. ఎందుకంటే మీరు నేర్చుకోవలసినటువంటి విషయాలని సరైన విధానంలో నేర్చుకోవాలి. గ్రంథ హెచ్చరికది. ప్రభువైన క్రీస్తు వారు లాజరు విషయమై ప్రజల యొక్క అపనమ్మకాన్ని గూర్చి ఏడ్చాడు. యెరూషలేము పట్టణ నాశనాన్ని గూర్చి యేసుప్రభు వారు ఏడ్చారు. సంఘములను గూర్చిన బాధ్యత కలిగిన వాడై అపోస్తలుడైన పౌలు గారు ఏడ్చారు. తిమోతి, నా కన్నీళ్లను తలుచుకుంటూ నువ్వు కూడా ఏడుస్తున్నావు, నీ కన్నీళ్లను తలుచుకొని నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు. తిమోతి గారు ఏడ్చారు. కాబట్టి క్రైస్తవ పురుషుడు భావోద్వేగాలు లేనివాడై ఉండడు. ఖచ్చితంగా దేవుని ఎదుట మోకాల్లోని బాధపడుతూ ఏడ్చువాడై ఉంటాడు, సంతోషించువాడై ఉంటాడు, కఠినుడై ఉండడు అనేది మీకు తెలియాలి. కాబట్టి నా ప్రియ సోదర సోదరీమణులారా, మీరు ఈ విషయాన్ని గమనించాలి. పురుషులు ఏం చేయకూడదు? తన భార్య పిల్లలను తిట్టకూడదు,
రెండవది బలాత్కారి అయి ఉండకూడదు. మూడవది అనాచారిగా అంటే వ్యభిచారిగా కానీ జారత్వం చేసేటువంటి వాడుగా కానీ ఉండకూడదు. నాలుగవది భోగేచ్ఛలను వెతకూడదు. ఐదవది ఉద్వేగం లేనివాడు కానీ లేక భావోద్రేకాలు లేనివాడై లేక కఠినుడై ఉండకూడదు అనేటువంటి విషయం తెలియజేయబడింది. క్రైస్తవ పురుషుడు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తాను, రాసుకోండి. ప్రశ్న వేసానంటే ప్రశ్న రాసుకోవాలి. ఎప్పుడే కానీ రాసుకునేటువంటి విధానంలో ప్రశ్న వేశానంటే ప్రశ్న రాసుకోవాలా, అప్పుడు దానికి ఆన్సర్ కింద మీరు రాసుకుంటారు. అప్పుడు విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది తర్వాత మీరు చదువుకున్నా కూడా. ఇప్పుడు క్రైస్తవ పురుషుడు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదో చూసాం. ఒక 5 పాయింట్లని. ఏం చెయ్యాలో చూద్దాం. క్రైస్తవ పురుషుడు సంఘంలో నాయకత్వానికి బాధ్యుడు. క్రైస్తవ పురుషుడు సంఘ నాయకత్వానికి బాధ్యుడై ఉంటాడు. మీరు ఈ విషయాలన్నీ చదవాలి అంటే తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 8 నుంచి అక్కడ రాయబడిన 15వ వచనం వరకు పురుషులను ఉద్దేశించి చాలా విషయాలు చెప్పాడు. అయితే 8వ వచనాన్ని మనం చదువుదాం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుతున్నాను అన్నాడు. చూడండి, వారు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవారై ఉండాలి. కొరింథీ మొదటి పత్రికలో 14వ అధ్యాయం 33 నుంచి 36 వచనాల్లో బోధించే విషయంలో నాయకత్వానికి బాధ్యత కలిగి లోబడి నడుచుకునేటువంటి బాధ్యత గలవాడై ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. రెండవది, తన కుటుంబాన్ని ప్రేమతో నడిపించువాడై ఉండాలి. ఎక్కడికి నడిపించాలి? భూమి మీద అన్ని చోట్ల అందరూ బాగానే ఉంటారు, కానీ దేవుని సన్నిధికి మాత్రం భార్యాభర్తలు కలిసి దేవుని పనిలో పాల్గొనలేకపోతారు. ఇది క్రైస్తవ పురుషులకి తగింది కాదు. అంటే అన్ని చోట్ల పురుషుల మాటలు భార్యాపిల్లలు విని దైవికమైన విషయాల్లో మాత్రమే వినలేకపోతున్నారంటే అక్కడ క్రైస్తవ పురుషుడుగా ఒక అసమర్థుడుగా తేల్చబడుతుంటారు. కాబట్టి అలాంటి అసమర్థులకి సంఘంలో ఏముండదు, నిలబడటానికి, నాయకత్వం చేయటానికి, మాట్లాడటానికి అర్హత ఉండదు. గ్రంథం మాట్లాడే విషయం ఏంటంటే, పెద్దగా సంఘంలో అధ్యక్షుడుగా ఉండాలనుకుంటే, అంటే నిలబడి లీడ్ చేసే నడిపించే స్థాయిలో ఉండాలి అని అంటే తన కుటుంబాన్ని ఏలలేనివాడు సంఘమును ఎలాగ లీడ్ చేస్తాడు అని అడిగాడు. ఎలా నడిపించగలడు ఏ విషయంలోనైనా? అందుకని సంఘ క్రమశిక్షణలో కొన్ని పద్ధతులు పాటిస్తున్నప్పుడు కొంతమందికి బాధ కలిగించేటువంటి సందర్భాలు ఉండొచ్చు. మాకు అవకాశం రాలేదు, మాకు ఏమీ బాధ్యతలు లేవు ఆరాధనలో కానీ సేవ బాధ్యతలో కానీ అని అంటే ఎప్పటి వరకు ఉంటుందనంటే, నేను చూసినంత మట్టుకు ఆ సంఘంలో వారి వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో లోపము లేని వారై ఉండనంత వరకు వారికి బాధ్యతలు ఉంటాయి. ఎప్పుడైతే నా దృష్టికే వస్తాయో ఆ విషయంలో బాధ్యతలను ఖచ్చితంగా కట్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఈ విషయాన్ని ఖచ్చితంగా క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో గ్రంథము చెప్పినటువంటి ఆజ్ఞ. కాబట్టి మనము తప్పులు ఒకవేళ అట్టి అవకాశం మీకు వచ్చినా కూడా, ఒకవేళ తెగించి ఎవరైనా మిమ్మల్ని పిలిచారు అనుకోండి, మన స్థితిని గ్రహించిన వారై మనం ఏం చేయాలి? నేను ఈ పనికి దయచేసి తగను. మీకు చెప్పాను ఇంతకుముందు, అమెరికా నుంచి మన భారతదేశానికి సేవ పరిచర్య చేయడానికి వచ్చినటువంటి సంఘ పెద్దలలో ఒక ఆయన
అక్కడ అమెరికాలోని క్రీస్తు సంఘానికి పెద్దల స్థితిలో ఉన్నటువంటి ఒక ఆయన ఇక్కడికి వచ్చి పరిచర్య చేసి చక్కగా నడిపిస్తున్నాడు. తమ పిల్లలు తమ మాట వింటున్నంతకాలం చక్కగా చేశాడు. తిరిగి తాను వెళ్ళి తమ దేశానికి, స్వదేశానికి అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత తమ పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కదా, కుమారుడు ఆ లోక మర్యాద చొప్పున యవనస్తుల్లో ఎట్లా స్టైల్ కటింగ్ చేసుకుంటున్నారో అలాంటి కటింగ్ చేయించుకున్నాడట. చాలా కాలం చెప్తున్నాడు, నాయన మనం ఇలా ఉండకూడదని. ఇలా చేసుకొని కటింగ్ చేయించుకొని వచ్చిన తర్వాత కూడా, ఏమ్రా ఇలా చేయించుకున్నావు ఏమైనా, ఇది మనకు తగదు కదా అని అంటే, ఏమవుద్ది కటింగ్ కోసం అని అన్నాడంట. అంతే. నెక్స్ట్ డే సండే, నేను సంఘ పెద్దగా ఉండటానికి నేను అర్హుణ్ణి కాను, దయచేసి నన్ను క్షమించండి అని సంఘంలో పేపర్ రాసి చిట్టి రాసి ఇచ్చేసాడట. ఎందుకు సార్ అలాగంటున్నారు అని అంటే, ఇంట్లో నా కుమారుడు నా మాట వినని స్థితికి వచ్చాడు కాబట్టి నేను ఇప్పుడు సంఘ పెద్దగా ఉండడానికి పనికిరాను, సంఘానికి వచ్చిపోయేవాడుగా ఉంటాను, సంఘంలో తండ్రిని ఆరాధించడానికి నేను యోగ్యుణ్ణి, అర్హుణ్ణి, కానీ లీడ్ చేయటానికి నాయకత్వపు స్థాయికి నేను తగను అని చెప్పేశాడట. జరిగిన వాస్తవం ఇది. అందుకనే ప్రియ దేవుని పిల్లలారా, నాయకత్వపు స్థితిలోకి సంఘ పురుషులందరూ ఎదగాలి. ఒకరికొకరు హెచ్చరిక చేసుకోవాలి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకరు బాగు చేసుకోవాలి. సంఘ క్షేమాభివృద్ధిలో, సంఘ బాధ్యతలు అనేక విషయాల్లో పాలు పొందువారే ఉండాలి అన్నప్పుడు మనం బాగుంటేనే కదా ఇతరులు చెప్పగలుగుతాం. ఈ బాధ్యత ప్రతి పురుషుడు కలిగిన వాడై ఉంటాడు. అందుకని తమ కుటుంబాన్ని ప్రేమతో నడిపించేవాడై ఉండాలి. ఎందుకంటే నువ్వు సంఘంలో నిలబడ అర్హత కలిగిన వాడు కాబట్టి, ఆ స్థితిని దేవుడు నీలో చూడాలనుకుంటున్నాడు కాబట్టి నీవు ఖచ్చితంగా కుటుంబాన్ని ప్రేమతో నడిపించేవారై ఉండాలి. ఈ విషయాన్ని మీరు రాసుకోండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21 నుంచి 33 వరకు భర్త తన భార్యను ఎలా ప్రేమిస్తున్నాడో, ప్రేమించాలో చెబుతూ క్రీస్తుని భర్త స్థానంలో, సంఘాన్ని భార్య స్థానంలో ఉంచి, సంఘాన్ని ప్రభువైన క్రీస్తు వారు ఎలా ప్రేమించి, సంరక్షించి, పోషించి నడిపిస్తున్నాడో దానిని ఆయన 22 నుంచి 31 వచనం వరకు తెలియజేశారు. కాబట్టి ప్రభువైన క్రీస్తు సంఘం అది కలంకమైనను, ముడతైనను, అట్టిది మరి ఏదైనానో ఉన్నా కూడా అలాంటిది లేకుండా ఉండడం కొరకు ఆ సంఘమును ఉదకముతో, దేవుని వాక్యం అనే ఉదకంతో స్నానం చేయించి పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా తన ఎదుట నిలబెట్టుకొనుట కొరకు ఆ సంఘము కొరకు ఆయన తను తాను అప్పగించుకొనెను అని ఉంది. అంటే సంఘమును తన భార్యగా, క్రీస్తు భర్తగా ఏ విధంగా ఆ సంఘమును ప్రేమించి తనను తన ఎదుట నిలబెట్టుకో ఉద్దేశించున్నాడో దాన్ని చెప్తున్నాడు. కాబట్టి క్రైస్తవ పురుషులు తమ భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని ప్రేమతో నడిపించేవారై ఉండాలి. దీనికి సంబంధించిన అనేక వచనాలు ఉన్నాయి, తర్వాత కూడా చదువుకోండి. ఇంకా పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు కూడా అక్కడ తెలియజేయబడ్డాయి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. రోజు గ్రంథాన్ని చదివితే ఏంటి ఎవరు ఎక్కడ ఏం చేయాలో అనేటువంటి విషయాలు తెలిసిపోతుంటాయి గ్రంథంలో. బైబిల్ చదవరు కాబట్టి ఇవి చెప్పడం వల్ల ఇంకా కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉంటుందేమో, కానీ వాస్తవానికి ఈ బాధ్యత క్రైస్తవ పురుషులు కలిగి ఉండాలి. కొన్నిసార్లు సంఘంలో బాధ్యత కలిగిన వాళ్ళు రాలేనప్పుడు అధ్యక్షులైన వారు అనర్హులైన వారిని నిలబెడుతూ ఉంటారు. అలా నిలబెడుతున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే అనర్హులైన వారు నిలవబడి ప్రార్థనలు నడిపించినా, పాటలు నడిపించినా అది అక్రమం అవుతుంది. అందరూ ఒక అక్రమకాడు ప్రార్థన చేస్తే సంఘం అంతా ఏం చెబుతుంది చివరికి? ఆమేన్ అంటది కదా. అంటే అర్థం ఏంటి? ఒక అక్రమకారులతో కలిసి మనం కూడా ఏకీభవించడం అనేటువంటిది సంఘాన్నంతటిని అక్రమార్గాన్ని నడిపించడంతో సమానం. అందువల్లనే కొన్ని బాధ్యతల విషయాల్లో ఇది ప్రభువుది సంఘం, దేవునిది సంఘం అనేటువంటి స్పృహ
మనకున్నప్పుడు ఆ తప్పిదాల విషయమై దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి యథార్థవంతులు నడుచుకోవాలి. ఇవి చాలా ప్రాథమికమైన మెట్లే, ప్రారంభ మెట్లే. ఇవి ఎక్కకుండా ఉన్నత స్థితికి ఎవరు చేరలేరు. నాలుగవదిగా తన బిడ్డలను సరిగ్గా పెంచువారై ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మొదటి 4 వచనాలను మీరు చదివితే అక్కడ ఆ విషయం తెలియజేయబడింది. 2 అయిపోయింది. 3వది తన బిడ్డలను సరిగా పెంచబడేలా చూడాలి. 3వది తమ పిల్లల్ని సరిగ్గా పెంచువారై ఉండాలి. అది ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం మొదటి 4 వచనాలు. 4వదిగా కుటుంబము యొక్క భౌతికమైన ఆత్మ సంబంధమైన వారి అవసరతలను తీర్చగలవాడై ఉండాలి. క్రైస్తవ పురుషుడు వారి భార్య పిల్లల యొక్క భౌతికమైన అంటే శరీర సంబంధమైనటువంటి పోషణ, వారి బాధ్యత, వారి సంరక్షణ, వాటితో పాటు వారి ఆత్మ సంబంధమైన అవసరతలను కూడా తీర్చివాడై ఉండాలి. భౌతికంగా ఆహారం, వస్త్రాలు, ఇల్లు అన్నీ మనం భార్య పిల్లల కోసం చేస్తున్నాం కదా. అలా చేస్తున్నప్పుడు వారి ఆత్మ సంబంధమైన భవిష్యత్తు కోసం కూడా మనం ఖచ్చితంగా వారిని సంరక్షించి కాపాడువాడై పోషించేవాడై ఉండాలి. ఇది క్రైస్తవ పురుషుడు కలిగి ఉండవలసిన కనీస బాధ్యతలు, లక్షణాలు. తినడానికి భౌతికంగా మాత్రం అన్నిటినీ సమకూర్చి ఆత్మీయంగా మాత్రం వారి నరకానికి పంపిస్తే అట్టి క్రైస్తవ పురుషుడు భర్తగా, తండ్రిగా ఫెయిల్, అసమర్థుడు అని అర్థం. అసమర్థులు అని అర్థం. ఎంత సీరియస్గా దేవుడు తన గ్రంథంలో రాయించాడో మీరు తెలుసుకోవాలండి. కాబట్టి దయచేసి జాగ్రత్తగా మీరు దేవుని వాక్యానికి లోబడి బ్రతకాలి అనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరలా చెప్తున్నాను, క్రైస్తవ పురుషులు ఏం చేయాలి? సంఘంలో నాయకత్వానికి అతడు బాధ్యుడు కాబట్టి బాధ్యతగా ఉండాలి. 2వది తన కుటుంబాన్ని ప్రేమతో నడిపించేవాడై ఉండాలి. 3వది తమ పిల్లలను సరిగా పెంచబడేలా చూడాలి. 4వది కుటుంబం యొక్క భౌతిక ఆత్మ సంబంధమైన అవసరతలను తీర్చువాడై ఉండాలి. కాబట్టి ఈ విషయాలను దయతో గుర్తుంచుకోండి. ఇక కొన్ని ఆదర్శనీయమైనటువంటి సంగతులను మీకు గుర్తు చేస్తాను. చూడండి. మరి క్రైస్తవ పురుషులందరూ సంఘ పెద్దలకున్న యోగ్యతల కొరకు ప్రయత్నించాలి, సిద్ధపడాలి, ప్రయాసపడాలి. మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవ పురుషులందరూ సంఘ పెద్దల కొరకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను కలిగి ఉండటం కొరకు, ఆ అర్హతలను సాధించడం కొరకు ప్రయాసపడాలి. సంఘ పెద్ద లక్షణాలు తర్వాత చెప్తాను మీకు. రెండవ విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలె వారు సేవ చేసే నాయకులుగా ఎదగాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్ప నాయకుడే కదా, గొప్ప బోధకుడే కదా, దేవుని కుమారుడే కదా. కానీ ఆయన కూడా సేవ చేశాడు. శిష్యుల పాదాలు కడిగాడు. వారి కొరకు చాలా విషయాలు చేశాడు యేసు ప్రభు వారు. అలాగా ప్రతి క్రైస్తవ పురుషుడెల్లా కూడా ఏం చేయాలి? యేసు ప్రభు వారి వలె సేవ చేసే నాయకుడు. ఆయన నాయకుడే, కానీ ప్రాణం పెట్టిన నాయకుడు. ఆయన నాయకుడే, కాళ్ళు కడిగిన సేవకుడు. ఆయన దేవుని కుమారుడే, దేవుడే, దైవత్వాన్ని కలిగిన వాడే, కానీ మానవుని బాధ్యతలన్నిటినీ చక్కగా నిర్వహించినవాడు. 3వది బర్నబా వలె ఆర్థికమైనటువంటి విషయాల్లో ఔదార్యము కలిగిన వారై ఉండాలి. అంటే దేవుని పని కొరకు బర్నబా ఏం చేశాడుమా? బర్నబా అంటే గత ఆదివారం మీకు జ్ఞాపకం చేశాను సోదరులారా. బర్నబా అంటే ఏం చేశాడు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సువార్త వ్యాపకం కొరకు తాను కలిగి ఉన్న పొలమును కూడా అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి పరిచర్యను కొనసాగిద్దాం అన్నాడు.
దేవునికి ఇస్తే మాకేం వస్తుంది, మాదంతా అయిపోతుంది అనుకునేవాడు సంఘంలో దేనికి పనికి వస్తాడు? దేనికి పనికిరాడు. కనుకనే ప్రభువైన క్రీస్తు యొక్క సంఘంలో బర్నాబా వలె ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలన్నిట్లో ఔదార్యం కలిగిన వారై ఉండాలి. అంతేకాదు మాటలు ఏందో ప్రోత్సహించేవారు. చూపించాను కదా పౌలు గారిని కూర్చి, పౌలు గారు ఎక్కడో ఉన్న తారుసువాడిని తీసుకొని వచ్చేసి ఏం చేశాడు? ఆయన ప్రోత్సహించాడు. అలాగే అంత్యోకయలో సంఘం ఏర్పడినప్పుడు వారిని హెచ్చరిక చేశాడు, చాలా విషయాలు వారికి చెప్పాడు. ఆర్థికమైన విషయాలలో ఔదార్యం కలిగి ఉండటం మాత్రమే కాదు, అనేకులను ప్రోత్సహించుటలో, అలాగే అనేకులను హెచ్చరించుటలో బాధ్యత కలిగిన వారై ఉంటారు. ఎవరు? పురుషులు. ఎవరిని మాదిరి చూసామో? బర్నబాను చూసాం. మొదటిగా పురుషులందరూ పెద్దలకు యోగ్యత కొరకు ప్రయాసపడాలి. రెండవది యేసుప్రభు వారి వల్లే సేవ చేసే నాయకులై ఉండాలి. మూడవది బర్నాబా వలె హెచ్చరించేవారుగా, ప్రోత్సహించేవారుగా, ఆర్థికంగా ప్రభు పనిలో ఔదార్యం కలిగిన వారుగా ఉండాలి. నాలుగవది ఫిలోమోను వలె సాటి క్రైస్తవులకు తమ గృహాలను తెరిచేవారై ఉండాలి. కొలసి పట్టణానికి చెందినవాడు ఫిలెమోను. అక్కడ తన ఇంటినే సంఘ భవనముగా మార్చేశాడు ఆయన. అర్థమైందా? క్రైస్తవ పురుషులంటే ఎలా ఉండాలా? కొన్ని విషయాలు, కొన్ని అనుభవాలు చాలా బాధ కలిగిస్తాయి నాకు. మంచిరేవుల్లో వారు చక్కగా 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారు. వారు ముందు నుంచి మన ఇంట్లోనే పెట్టేద్దామన్న ఆరాధన, ఇంకేం బాధ లేదు అని అన్నారు. ఇల్లు కట్టుకునేంతవరకు. ఇల్లు కట్టుకున్న తర్వాత మనము మామూలుగా తక్కువ మంది సభ్యులు కాబట్టి ఒక ఇంటికి మనం 1500, 2000 రూపాయలు, 3000 ఇట్లా కిరాయి ఇచ్చి, బాడుగిచ్చి నడిపించుకుంటున్నాం. అయితే సహోదరులు ఏం చేశారంటే, అది కిరాయికి ఇస్తే 7-8 వేల రూపాయలు వస్తుంది. కాబట్టి మీరు సంఘంగా మనం ఆరాధన చేసుకోవాలంటే మనకు వారానికి ఒకసారి కదా కూడుకుంటాం, దానికి 5,000 రూపాయలు కిరాయి ఇవ్వాలి అని చెప్పారు. సో అప్పుడు దాన్ని ఏం చేసేసారు? మొత్తం ఖాళీ చేసి వేరే చోట బిడ్డ కరుణ అనేటువంటి అమ్మాయి వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నారు. పెద్ద హాలే ఇంత పెద్దగా ఉంటుందన్నమాట. అంత పెద్ద హాల్లో ఆరాధన జరుపుకోవడానికి వాళ్ళు అవకాశం కల్పించారు. అక్కడే తెలిసిపోతుంది ఎవరు ఔదార్యం కలిగిన వారు. క్రైస్తవ పురుషులు అవకాశం ఇవ్వలేని కారణం చేత ఒక ఆడబిడ్డ ఈ కార్యక్రమానికి సిద్ధపడింది. ఇది గొప్ప కార్యం అంటాను నేను. ఎందుకంటే ఫిలోమోన్ అనేటువంటి ధనవంతుడు ఆయన, కానీ తన ఇంటిని క్రైస్తవ సంఘ సహోదరుల యొక్క ఆరాధన కొరకు ఇంటినే సంఘ బిల్డింగ్గా మలిచిపెట్టినటువంటి వాడు. అందుకనే దేవుని పిల్లలు మన ఇంటికి వస్తారు, మన ఇళ్ళల్లో కూడుకుంటారు అనేటువంటి దానికోసం ఎప్పుడు తమ ద్వారాలు తెరిచి ఉంచేవారుగా ఉండాలి. అందుకనే ఎప్పుడన్నా కానీ క్రైస్తవులకు నేను ఎప్పుడు చెప్తుంటానండి, అద్దింట్లోకి పోయినా కూడా బాబు గృహ కూడికలు పెట్టుకోవడానికి మీ ఇంట్లో 10 మంది కూర్చోవడానికి అనుకూలంగా ఉండేటట్టుగా ఇల్లద్ది తీసుకోండి అని చెప్తాను. మీరే కూర్చోవడానికి కష్టంగా ఉంటే రేపు పొద్దున ఎవరో వస్తారు కదా. క్రైస్తవులు అంటేనే ఖచ్చితంగా మన ఇండ్లకి గెస్టులు ఖచ్చితంగా వస్తారు, క్రైస్తవ బిడ్డలు వస్తారు. ఏదో ఒక అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి మనం నివసించడానికే కాదు, సంఘము కూడా వచ్చి మనతో ఉండడానికి అవకాశం ఉండేటట్టుగా గృహాన్ని నిర్మించుకోవాలి. నిజమండి, అది దేవుని వాక్య ప్రకారం క్రైస్తవ పురుషులు కలిగి ఉన్న బాధ్యత అది. అలాగా ఫిలోమోను గారు సాటి క్రైస్తవుల కొరకు తమ గృహాన్ని తెరిచి ఉంచడమే కాదు, సహోదరుల క్షేమము కొరకు వ్యక్తిగతమైనటువంటి విభేదాలన్నీ కూడా పక్కన పెట్టేశాడు ఫిలోమోను. ఆదర్శవంతులను చూసాం మనం, ఫిలోమోనును చూస్తున్నాము. అంతకుముందు బర్నబాని చూసాం, అంతకుముందు ప్రభువైన క్రీస్తును చూసాం, అంతకుముందు బాధ్యతను చూసాం. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలన్నిటినీ మీ మనసునందు ఉంచుకొని పురుషులు వీటిని మర్చిపోద్దండి, రాసుకోండి. పేపర్లలో, నోట్స్లో కాదు, హృదయాల మీద కూడా రాసుకోండి. చాలా అవసరమైన సంగతులు, ప్రాథమికమైన సంగతులు.
క్రైస్తవ పురుషులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, చేయవలసిన, కలిగి ఉండవలసిన మాదిరి ఆదర్శవంతులను బైబిల్లో నుంచి చూసాం. కాబట్టి ఈ క్రమాన్ని ప్రతి పురుషుడు నేర్చుకోవాలి. క్రైస్తవ స్త్రీలు అనే దానిని తిరిగి రేపు కుదరదు కదా, ప్రభు చిత్తమైతే సోమవారం కానీ మంగళవారం కానీ నెక్స్ట్ మన ఖాళీ ఉన్న రోజున మరి ఆ సంగతులు నేర్చుకుంటాం. బాధ్యతలు, క్రైస్తవ పురుషులు, క్రైస్తవులు అంటేనే ప్రత్యేకమైన జీవితం. ఇందులో మత సంబంధమైన మూఢనమ్మకాలకు సంబంధించినవి ఏమున్నాయి చెప్పండి. ఇందులో ఒక వ్యక్తిని పరిపూర్ణునిగా చేయగలిగేటువంటి ఒక అద్భుతమైన జ్ఞానం ఉందే తప్ప ఒకరిని మతం సంబంధిగా మార్చడానికి ఉద్దేశించబడిన సంగతులు ఏవి ఇందులో లేవు. కాబట్టి ఇవి మన జీవితాలలో చక్కగా పనిచేయు మాటలై ఉండాలి. కనుక దయచేసి గుర్తుంచుకోండి, క్రైస్తవ పురుషుడు వారు చేయవలసినవి, చేయకూడనివి, ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులను బైబిల్లో నుంచి మనం చూసాం. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతిదీ లేఖనాధారంగా చూసాం. మనం ఖచ్చితంగా వాక్యానికి లోబడి దేవుని పనిలో, సంఘ కార్యక్రమాల్లో కొనసాగాలి. ప్రార్థించుకుందాం.